ఒక చిన్న గ్రామంలో సంతానం లేని ఒక బ్రాహ్మణ దంపతులు నివసించేవారు. వారికి అన్నీ ఉన్నా పిల్లలు లేరనే లోటు ఉండేది. పిల్లల కోసం వారు ప్రతిరోజూ దేవుణ్ణి ప్రార్థించేవారు. దేవుడా, మాకొక బిడ్డను ప్రసాదించు అని కోరుకునేవారు. కొంతకాలం తర్వాత వారికొక బిడ్డ పుట్టాడు. కాని అది ఒక పాము. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. కొంతమంది భయపడ్డారు కూడా. కాని బ్రాహ్మణుని భార్య మాత్రం, అది పాము అయినప్పటికీ నేను దాన్ని నా సొంత కొడుకులా ప్రేమగా పెంచుకుంటాను అని ధైర్యంగా చెప్పింది. కాలం గడిచింది. ఆ పాము పెరిగి పెద్దదైంది. వివాహ వయస్సు వచ్చింది. బ్రాహ్మణుని ప్రాణస్నేహితుడు తన కూతురుని ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు. అందరూ ఆశ్చర్యపోయినా ఆ స్నేహితుడు తన మాట మీద నిలబడ్డాడు. వివాహం జరిగింది. ఆమె తన భర్త పాము రూపంలో ఉన్నప్పటికీ గౌరవించింది. కొన్ని రోజులు ఇలా గడిచాయి. ఒకరోజు రాత్రి ఆ పాము అకస్మాత్తుగా ఒక అందమైన యువకుడిగా మారింది. అతను తన భార్యతో, నేనే నీ భర్తను, ఒక శాపం వల్ల పాము రూపంలో జీవించాల్సి వచ్చింది అని చెప్తాడు. ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది, కాని భయపడలేదు. ఈ మాటలను బ్రాహ్మణుడు చాటుగా విన్నాడు. మరుసటి రోజు అతను ఆ పాము కుబిసాన్ని మంటల్లో కాల్చివేస్తాడు. అలా తన కొడుకుపై ఉన్న శాపం పూర్తిగా తొలగిపోతుంది. ఆ యువకుడు ఇక శాశ్వతంగా మానవ రూపంలోనే మిగిలిపోయాడు. తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. ఆ యువ దంపతులు ఆనందంగా జీవించారు. మీ అందరి ప్రేమతో నా జీవితం పరిపూర్ణమైంది. ధన్యవాదాలు.